అమ్మ, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆలోచనలలో అధిక శాతం మీ ఘర్షణలు లేకుండా చూసుకోవాలంటే వీలైనంతవరకు సౌఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడం, గృహ సౌఖ్యం మీద దృష్టి కేటాయించడం, ప్రశాంతత పెంపొందించుకోవడం, తల్లి యొక్క ఆరోగ్యం మీద దృష్టి, అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు దృష్టి కేటాయించడం మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేసినప్పటికీ కూడా ఉద్వేగపూరితమైన నిర్ణయాలకి, ఘర్షణాత్మకమైన ఆలోచనలకి వీలైనంత దూరంగా ఉండడం, ప్రశాంతత పెంపొందించుకోవడం, మానసిక ప్రశాంతత కొరకు మెడిటేషన్ లాంటివి చేయడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సో ఆరోగ్య సంబంధమైన విషయాలలో మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా, అలాగే మీ యొక్క ఆత్మీయులతో అనుబంధం విషయంలో కావచ్చు, అంటే తోబుట్టువులు కావచ్చు, లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి మొదలైన విషయాలు, ఇవన్నీ కూడా వీరితో మీ అనుబంధం మొదలైన విషయాల్లో ఎక్కువ ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలు కాకుండా స్థిమితంగా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా, ఏది చేసినా ప్రశాంతంగా ముందుకు వెళ్ళి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞప్తి చేసుకోవాలి. అదేవిధంగా జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్య విషయం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుంభరాశి వారు సామర్థ్యంతో అనుకున్న పనులు సాధిస్తారు. ఆగిన పనులు ముందుకు పెడతాయి. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకున్నప్పుడు ఆశించిన స్థాయిలో వ్యక్తుల యొక్క సహకారం, అది మిత్రులు కావచ్చు, లేకపోతే మీ తోబుట్టువులు కావచ్చు, వృత్తిలో మీ కలీగ్స్ కావచ్చు, ఎవరితోనైనా ఆశించిన స్థాయిలో సహకారం అనేది కొంత సామాన్యంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో ఎక్కువ ఘర్షణ పడకుండా సమయానుకూలంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ సమయస్ఫూర్తిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఆలోచనలని వీలైనంతవరకు జాగ్రత్తగా మీరు సరిచూసుకుంటూ ముందుకు వెడితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశించిన స్థాయిలో సామాన్యంగా లభ్యమైన దాన్ని చక్కగా ఉపయుక్తంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయడానికి అధికంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలకి అధిక సామర్థ్యాన్ని ఉపయోగిస్తారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? ముఖ్యంగా మీనరాశి వారికి ఆశించిన విషయాలలో విజయం కోసం చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. అంటే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే ఆలోచనలు కావచ్చు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, ముఖ్యంగా విందు వినోదాలు లాంటి దాంట్లో పాల్గొనడం, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయడం, శక్తి ఉత్సాహం పెరగడం, తోబుట్టువుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం, తోబుట్టువులకు సంబంధించిన విషయాల్లో మీరు పెద్దగా వ్యవహరించడం, ఆ విషయాల్లో మీరు పాల్గొనడం, మంచి చర్చలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. సంతాన వర్గంతో, ఆత్మీయులతో స్నేహ సంబంధాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు.